బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణంతో మరణంలో కొత్త కోణం ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. మరి ముఖ్యంగా ఈ అనుమానానికి బలం చేకూర్చేలా, ఈ కోణానికి మరింత ఊతమిచ్చేలా వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు ఉన్నాయి. విమానంలోని బ్లాక్ బాక్స్లో కీలక సమాచారం ఉందా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిన్న ఆయన మరణం తర్వాత అనేక రకాల చర్చలు ఇన్ఫ్యాక్ట్ తెర మీదకి వచ్చాయి. అసలు ఏం జరిగింది ఆఖరి 2 నిమిషాలు అంటూ కూడా. అటువంటి నేపథ్యంలో 83 నిమిషాల దగ్గర మీరు చూడొచ్చు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత నిమిషం వ్యవధిలోనే అంటే 8 గంటల 44 నిమిషాల ప్రాంతంలో పూర్తిగా ఒకవైపు వంగిపోయి, అంటే ఒకవైపు ఇలా ఒరిగిపోయి నేలను ఢీకొట్టింది. 46 నిమిషాల ప్రాంతంలో ఒక ఫైర్ బాల్, అగ్నిగోళం ఎగసిపడింది ఏకంగా. అంటే ఆ నిమిషం వ్యవధిలో ఏం జరిగింది? ఇక్కడ ఏటీఎస్తో కూడా పైలట్ మాట్లాడాడు ల్యాండింగ్కి ముందు. 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వాళ్ళు ల్యాండింగ్ ట్రై చేశారు, కాలేదు. 8 గంటల 44 నిమిషాల ప్రాంతంలో 44 నిమిషాల ప్రాంతంలో కూడా కాన్వర్సేషన్ జరిగింది. ప్రమాదానికి నిమిషం ముందు కూడా మాట్లాడారు. ఆ తర్వాత సానుకూలంగా రెస్పాండ్ కూడా అయ్యారు. కానీ ఆ తర్వాత ఇంకా రెస్పాండ్ కాలేదు. చూస్తే విమానం ప్రమాదానికి గురైంది. ఇప్పుడు ఆ విమానంలో ఏం జరిగింది? ఏ కాన్వర్సేషన్ జరిగింది? అసలు ఏం జరిగింది? కుట్రకోణం ఏమైనా ఉందా? ఎందుకు కుట్రకోణం ఉందా అనే క్వశ్చన్ తెర మీదకి వస్తుందంటే, ఇఫ్ పాసిబుల్ నిన్న మమతా బెనర్జీ మాట్లాడారు. కొత్త కోణం అంటే అజిత్ పవార్ మరణం వెనకాల కుట్ర ఉంది అంటూ కూడా నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ ఈ అనుమానాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత బీజేపీ కూడా రియాక్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ శరద్ పవార్ కూడా మాట్లాడారు, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అంటూ కూడా మాట్లాడుకొచ్చినప్పటికీ అది నిజంగా ప్రమాదమా లేకపోతే కుట్రకోణమా అని అంశం ఇప్పుడు తీవ్ర చర్చాంశంగా మారుతోంది. బ్లాక్ బాక్స్ చాలా కీలకంగా మారుతుంది. విమానంలోని బ్లాక్ బాక్స్లో కీలక సమాచారం ఉంటుంది. బ్లాక్ బాక్స్లోని డేటాను సేకరించే పనులు దర్యాప్తు బృందాలు ఉన్నాయి. బ్లాక్ బాక్స్లో ప్రమాదానికి కారణం తెలిసే అవకాశం ఉంటుంది. బ్లాక్ బాక్స్లో అజిత్ పవార్ చివరి మాటలు ఉండే అవకాశం ఉంది. ల్యాండింగ్కి ముందు ఎయిర్ ట్రాఫిక్ సర్వీస్తో మాట్లాడారు పైలట్. విజిబిలిటీపై ఏటీఎస్తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పైలట్లు రీడ్ బ్యాక్ ల్యాండింగ్ క్లియరెన్స్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పి ఇక్కడ వినిపిస్తున్నమాట. ప్లేన్ క్రాష్లో డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 6 దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే అజిత్ పవార్ మరణం వెనక కుట్రకోణం ఉందంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదం అంటే నమ్మేలా లేదు అంటూ మమతా బెనర్జీ మాట్లాడారు. మహా ఎత్తు నుంచి బయటికి రావాలని చూస్తున్న సమయంలో ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోందంటూ కూడా మమతా బెనర్జీ ఇప్పుడు ఈ కోణాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి? అఫ్కోర్స్ చాలామందికి తెలిసి ఉండొచ్చు కాక, బట్ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ బాక్స్ అంటే విమానం ఎందుకు కూలిపోయింది, ఆఖరి సమయంలో పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఏమైనా టెక్నికల్గా లోపం ఉందా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కీలకమైన పరికరం కింద మాట్లాడుకోవాలి బ్లాక్ బాక్స్ అంటే. అసలు పేరు దీనిది ఫ్లైట్ డేటా రికార్డర్, FDR అంటారు. మీరు చూడొచ్చు, దాని మీద రాస్తుంది చూసారా, ఫ్లైట్ రికార్డర్ అని చెప్పి, ఫ్లైట్ రికార్డర్ డు నాట్ ఓపెన్ అని చెప్పి రాసి ఉంటుంది. అది దాని ద్వారా రికార్డ్ అంటే దాంట్లో డేటా ఎప్పుడు ఉంటుంది. ఫ్లైట్ డేటా రికార్డర్ దీని అసలు పేరు. ఇది విమానం వెనుక భాగంలో, అంటే దాని తోక ఉంటుంది కదా, తోక దగ్గర దీన్ని ఫిట్ చేసి ఉంచుతారు. ఆ తోక భాగం దగ్గర ఇది ఉంటుంది. ఇది ఎందుకంటే విమానం ముందు భాగం ఢీకొన్న వెనుక భాగం సురక్షితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంపాక్ట్ వెనుక భాగం మీద కాస్త తక్కువ ఉంటుంది. సాధారణంగా ఇది బ్లాక్ బాక్స్ నలుపు రంగులో ఉంటుంది. ఇది బ్లాక్ బాక్స్ అంటారు కానీ ఇది నలుపు రంగులో ఉంటుంది. అది ప్రమాదం జరిగిన చోట శిథిలాలు లేదా నీటిలో కావచ్చు సులభంగా కనిపించడం కోసం దీనికి బ్రైట్ ఆరెంజ్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇది విమానం ఎంత వేగంతో ఉంది, ఎంత ఎత్తులో ఉంది, ఇంధన స్థాయి ఎంత, ఇంజిన్ పనితీరు ఎలా ఉంది, ఇలా ఈ క్యాలిక్యులేషన్స్, పారామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఈ డేటా గురించి మాట్లాడుకుంటాం కదా, ఇలాంటి దాదాపు 80 రకాల టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తుంది అది. దీంతోపాటు CVR అంటారు. CVR అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్.
రిపీట్ కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఇది కాక్పిట్లో పైలట్లు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న మాటలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చేసిన ఆ కమ్యూనికేషన్, దాంతోపాటు విమానంలో వచ్చే ఆ సౌండ్స్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. మరి ఇంత ప్రమాదం జరిగింది కదా, మరి ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఏమవుతుంది? ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ పాడపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే విరిగిపోయే అవకాశం ఉంటుందా? దీని గురించి మాట్లాడుకుందాం. బ్లాక్ బాక్స్ ఎంత భయంకరమైన ప్రమాదాన్నైనా తట్టుకునేలా అత్యంత కఠినమైన లోహాలతో, అంటే టైటానియం లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుంది. దీని శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏకంగా ఫర్ సపోజ్ మంటలు తీసుకుందాం. ఏకంగా 1100 డిగ్రీల సెల్సియస్ దగ్గర 1100 డిగ్రీల సెల్సియస్ వేడిని గంట సేపు వరకు తట్టుకోగలదు. ఇది ఎంత ఏకంగా 1100 డిగ్రీల సెల్సియస్ని గంట వరకు తట్టుకోగలదంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే 20,000 అడుగుల లోతులో ఉన్న ఇది పాడవదు. ఫర్ సపోజ్ సముద్రం లాంటి ప్రాంతాల్లో పడిపోయింది అనుకుందాం. అక్కడ లోతు 20,000 అడుగులు ఉన్నా కూడా, అంత లోతులు ఉన్నా కూడా పాడు కాదు, అంటే పాడవదు. టన్నుల కొద్ది బరువు పడినా కూడా నలిగిపోదు, అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మరి నీటిలో ఫర్ సపోజ్ అంత లోయలో పడిపోయింది, అఫ్కోర్స్ ఎక్కడ దొరికే అవకాశం ఉంటుంది. కానీ నీటిలో పడిపోతే పరిస్థితి ఏంటి? నీటిలో పడిపోయినప్పుడు అండర్ వాటర్ లొకేటెడ్ బీకాన్ అనేది దీనికి ఉంటుంది. దీనికి ఒక అండర్ వాటర్ లొకేటెడ్ బీకాన్ అని చెప్పి అది యాక్టివేట్ అవుతుంది. ప్రతి సెకండ్కి ఒక పింగ్, ఒక అల్ట్రాసోనిక్ సిగ్నల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. పింగ్ శబ్దం అంటూ ఉంటాం. ఈ సిగ్నల్ దాదాపు ఒక 1 నెల రోజుల పాటు వస్తూనే ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని గాలింపు బృందాలు ఏం చేస్తాయంటే దీని గురించి ఆ సెర్చ్ అనేది కంటిన్యూ చేస్తాయి. అసలు ఎందుకు ఇంత ముఖ్యం అనేది మాట్లాడుకుంటే, ఒక ప్రమాదం జరిగిన తర్వాత ఫ్యూచర్లో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఈ బ్లాక్ బాక్స్ ఇచ్చే సమాచారం సైంటిస్టులు కావచ్చు, లేకపోతే ఈ విమానయాన సంస్థలకు, తయారీ సంస్థలకు కావచ్చు, వీటికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ దొరికిందా, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఎందుకంటే అఫ్కోర్స్ దొరికినా కూడా మనకి చెప్పే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ప్రెసెంట్ బ్లాక్ బాక్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం. మహారాష్ట్ర ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికిందా లేదా ప్రస్తుతం దీని గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే అది కనుక డీటెయిల్గా బయటపడితే ఆ అంశాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర బారామతి దగ్గర జరిగిన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ దొరికిందనేది వినిపిస్తున్నమాట. డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు వ్యక్తం అవడం జరుగుతోంది? ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతోంది నవీన్? కొద్దిసేపటి క్రితమే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధికారులు 2 డివైస్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒకటి CVR, ఇది కాక్పిట్